దేవుని నామానికి మహామహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరొకసారి దేవునికి మహిమకరముగా ఈ యూట్యూబ్ ఛానల్లో వర్తమానం ఇవ్వడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. హల్లెలూయా. దేవుని మహిమార్థముగా మనము కొద్ది నిమిషాలు వర్తమానం విందాము. మన ఇంటున్నటువంటి వర్తమానము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముగ్గురు ఒకటేనా లేదా వేరువేరా అనే సబ్జెక్టును మనము క్లారిటీగా, క్లుప్తముగా మనం వినబోచున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఏకైక దేవుడు వీరు ముగ్గురు ఒకటేనా వేరువేరుగా ఉన్నారా అనేది చాలా మంది అవగాహన సరిగా లేక మాట్లాడుతూ ఉంటారు. ఏంటి, ఇంకా కొంతమంది చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో లేరు అని చెప్తా ఉంటారు. గమనించండి, యేసు ప్రభుల వారు ఈ మధ్య కాలంలో వచ్చారు అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వినండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు మరి ఏ విధంగా వీరు కలిగి ఉన్నారో, యేసు ప్రభు ఈ 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడా, ముందు నుంచి ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ కాలంలోనే ఉన్నాడా, పాత నిబంధనలో లేడా అనేది మనము వినబోచున్నాం. చక్కగా మనం విందాము. రండి, మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఆది కాండము 1వ అధ్యాయంలోకి రండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండేను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. గమనించండి, మనం చూస్తున్నట్లయితే ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండేను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అనగా యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ఆ విధముగా మనం చూస్తున్నట్టయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండేది, కదులుతా ఉంది. ఇంకా చూడండి, మనం చూస్తున్నట్టయితే ఆదియందు దేవుడు భూమాకాశం సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు పలికాడంట, తన నోటితో పలికాడు. మానవుడు ఏ విధంగా అయితే నోటితో పలుకుతున్నాడో ఆ పలుకును ఏమంటారు? శబ్దము. ఆ పలుకును శబ్దము లేక మాట, స్వరము. ఆ
మాటను రిలీజ్ చేశాడు. వెలుగు కలుగును గాక పలికాడు. గమనించండి. ఇంక రండి, మనం చూస్తున్నట్లయితే మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము, ఆదియందు వాక్యము ఉండెను. ఎక్కడ? దేవుడు పలికాడు. ఆ పలుకే, ఆ మాటే, ఆ స్వరమే ఆ వాక్యము. అందుకే వాక్యము తెలియజేస్తుంది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అర్థమవుతుందా? యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్నాడు. ఆయన ఇప్పుడీ దేవుడు కాదండి, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన, సమస్తము ఆయన మూలముగా కలిగిన. హల్లెలూయా. అర్థమవుతుందా? సమస్తము ఆయన మూలముగా అంటే వాక్యము ద్వారా. వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన యందు సమస్తము ఆయన మూలముగా కలిగిన, ఆయనకు తెలియకోకుండా ఏది లేదు. కలిగినంతయు, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈ భూమి, ఆకాశం, నక్షత్రాలు, సముద్రాలు, మృగాలు, జంతువులు, మానవుడు, ఇవన్నిటి కూడా ఆయన ద్వారానే కలిగాయి. ఇంకా మానవుని మట్టితో ఆయన తయారు చేస్తున్నాడు, తన హస్తముతో, తన స్వరూపము. హల్లెలూయా. రైట్. మనము చూస్తున్నట్టయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు ఒకటేనా వేరు వేరా అనేది మనం వింటున్నాం. ఏంటండి? తండ్రి పలికాడు. పలికినప్పుడు వెలుగు కలుగుగా పలికినప్పుడు అలాగున కలిగెను. ఆ మాట, ఆ వాక్యము దేవుడే ఉన్నాడు, ఆయన క్రీస్తు. హల్లెలూయా. అర్థమవుతుందా? చూడండి, అక్కడ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచు ఉండేను. దేవుని ఆత్మ అల్లాడుచు ఉంది అంటే దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. మీకు ఒక మాట చెప్తా, బాగా క్లుప్తంగా అర్థం చేసుకోండి, ఓకేనా? మేఘము నుండి ఉరుములు వస్తూ ఉంటాయి, ఆ మేఘంలో నుంచి మెరుపులు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మేఘం కనపడుతుంది కదా, ఆ మేఘము నుంచి మనం చూస్తూ ఉంటాం, ఉరుములు వస్తూ ఉంటాయి, మెరుపులు వస్తూ ఉంటాయి. ఆ మేఘం నుంచి గమనించండి, ఆ మేఘం నుంచే వర్షం వస్తూ ఉంటాం. అర్థమవుతుందా? గమనించండి, ఆ మేఘమే ఉరుములు వస్తూ ఉంటాయి, మెరుపులు వస్తూ ఉంటాయి, కొన్ని చోట్ల పిడుగులు పడుతూ ఉంటాయి. ఆ మేఘం నుంచి. అర్థమవుతుందా? వాటిని వేరు చేయాలి.
అర్థమవుతుంది. ఇంకా మనం చూస్తున్నట్టయితే చూడండి, మనము కోడిగుడ్డు చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది కోడిగుడ్డు? నాటుకోడి కానీ కోడిగుడ్డు కానీ చూడండి, చక్కగా పైన తెల్లగా పెంకు ఉంటుంది, లోపల పొర ఉంటుంది, దాని లోపల సోనా ఉంటుంది. పెంకును, పొరను, సోనాను అన్నిటినీ కలిపి మన గుడ్డు అంటున్నాం. పెంకును, పొరను, సోనాను విడదీయలేదు. ఈ మూడిటి కలిపి మనం గుడ్డు అంటున్నాం. హల్లెలూయా. రండి ఇంకా కొంచెం వాక్యంలోకి వెళ్దాము. మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్తలోని 1వ అధ్యాయము మనం చూస్తున్నట్టయితే 14వ వచనము, ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అది ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. కన్యకైన మరియ గర్భమున ఆయన జన్మించాడు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. వాక్యము ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. అదే వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎందుకు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు? ఆదాము మొదలుకొని అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపములో పడి ఉండగా, ఆదాము భార్య హవ్వ ఇరువురు ఆజ్ఞ అతిక్రమించారు. అందుకే ఆ తండ్రి ఏదైనా తోట్ల నుంచి వారిని వెలివేశారు. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి మరలా పిలిపించుకోవాలంటే వారి అతిక్రమములను తొలగించి పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఆ దినాలలో వారు చేసినటువంటి పాపములు తప్పులన్నిటిని బట్టి ఏ రోజుకు ఆ రోజుకు వారు రక్తము బలి అర్పిస్తున్నారు. అది పావురము కావచ్చు, లేకపోతే గొర్రె కావచ్చు, మేక కావచ్చు, వారికి ఉన్న స్తోమతను బట్టి అలాగ అర్పిస్తున్నారు. కానీ వారి పాపములు పరిశుద్ధపరచబడలేదు. వారు ఏ రోజుకు ఆ రోజు ఆ పాపమును బట్టి వాళ్ళు రక్తము చిందిస్తున్నారు. అలాగా గొర్రె రక్తము, మేక రక్తం చిందిస్తూ ఉంటారు. అయితే వారు పాపములు చేస్తూనే ఉన్నారు. అందుకే దేవాది దేవుడు, తండ్రైన దేవుడు దేవునికి మహిమకరంగా కుమారుని రూపంలో ఆయన శరీరధారిగా కన్యకైన మరియ గర్భమున ఆయన జన్మించాడు. పురుషునికి స్త్రీకి కలిగినటువంటి విధముగా ఆయన జన్మించలేదు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన పుట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే పవర్, శక్తి.
కరెంటు షాక్ను పట్టుకుంటే కరెంట్ షాక్ కొడితే ఎలాగుంటుంది? షాక్ కొట్టింది అంటే శక్తి, దేవుని శక్తి ద్వారా మరియమ్మ గర్భము ధరించింది. గమనించండి, యేసు ప్రభుల వారు జన్మించిన తర్వాత 30 సంవత్సరాలు ఆయన తన తల్లి తండ్రి ప్రకారముగా యేసేపు చేస్తున్నటువంటి ఒడ్రంగి పని చేసుకుంటూ ఆయన ఉన్నాడు. 30వ ఏటలో ఆయన బాప్తిసం తీసుకుంటాడు. అప్పుడు చూడండి దేవుడు ఏమని మాట్లాడతాడు. మత్తయి సువార్త రండి, 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ చూచుటకు, వాళ్ళందరూ వినుటకు, ఆయన దేవుని కుమారుడని తెలుసుకోవడానికి అక్కడ ఆ విధముగా దేవుడు జరిగించాడు. పరలోకము, మేఘము, పరలోకము తెరవబడి, ఆకాశము తెరవబడి, ఆయన స్వరము వాళ్ళందరూ వింటున్నారు. పరిశుద్ధాత్మ పావనము రూపములో వచ్చి వాళ్ళు తండ్రి మాట్లాడినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. గమనించండి, మనం చూస్తున్నట్లయితే రండి, వీరు ముగ్గురు వేరు వేరా ఒకటేనా? మనం చూస్తే ఒకసారి యేసు ప్రభు మాట్లాడతాడు. యేసు ప్రభు ఏమని మాట్లాడతాడు అని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనెన్నో స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచున్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచున్నవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెబుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెబుచున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఫిలిప్ అంటున్నాడు, తోమా అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, మరి ఆ తండ్రి దగ్గర రావాలంటే మేం చేయాలి? మాకు కనబరచు అంటే, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవనై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేడు మాట్లాడతాడు.
పిలిపి అంటాడు, ఆ తండ్రిని మాకు పరిచయం చేయి, ఆ తండ్రి మేము చూడలేదే అంటే, మీరు నన్ను చూసిన ఎడలా తండ్రిని చూసి ఉన్నారు, తండ్రి నేను కలిసి ఉన్నాము. ఆయన తండ్రి ఆయన కలిసి ఉన్నామని సాక్షాత్తు ఆయన చెప్తున్నాడు. మేము కలిసి ఉన్నాము. ఎలాగైతే ఆ గుడ్డు, పెంకు చెప్పండి, పొర చెప్పండి, సోనా, ఈ మూడు కలిసి ఉన్నప్పుడే అది గుడ్డు. పెంకు లేకపోకుండా పొర ఉండలేదు, పొర లేకపోకుండా సోనా ఉండలేదు. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందా? మేఘము ఉన్నప్పుడే ఆ ఉరుములు, మెరుపులు ఆ మేఘముల నుంచి మనకు కనపడతా ఉన్నాయి. అర్థమవుతుంది కనుక పిలిపి మాట్లాడతాడు, మాకు ఆ తండ్రిని పరిచయం చేయండి. ఆ తండ్రిని మేము చూడలేదంటే, మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్టే. నన్ను మీరు తెలుసుకున్నట్లయితే తండ్రిని తెలుసుకున్నట్లే. మీరు నన్ను ఎరిగినట్లయితే తండ్రిని ఎరిగినట్లే. మాట్లాడ. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించండి. ఇంకా కొంచెం కొంత ముందుకు వెళ్దాం. మనం చూస్తున్నట్లయితే బాప్తిసం ఇస్తున్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం దగ్గర రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట మనకు క్లారిటీగా కనబడుతుంది. 28వ అధ్యాయము మనం చూస్తున్నట్టయితే 18వ వచనం చదువుకుందాం. పరలోకమందును అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. బాప్తిసము వారికి ఎలా ఇవ్వమంటున్నాడు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. నామాలు అని చెప్పలే, నామము ఒకటే. హల్లెలూయా. అర్థమవుతుందా? నామాలలోకి ఇవ్వండి అని చెప్పలేదు, నామములోనికి ఇవ్వండి అన్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి అనగా ముగ్గురు ఒకటే. హల్లెలూయా. చూడండి, మానవుడు ఆత్మయు శరీరము ప్రాణం, ఈ మూడు కలిస్తేనే మానవుడు. హల్లెలూయా. ఆత్మయు ప్రాణము శరీరం. అర్థమవుతుందా? గమనించండి. తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరే. నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అంటూ ఆయన చెప్తాడు. అక్కడ
ఫిలిప్పు తండ్రి గురించి మాకు తెలియదు, మాకు పరిచయం లేదు, మాకు పరిచయం చేయి, మాకు చూపించంటే, నన్ను చూశారు కదా మీరు, నన్ను చూసినట్టయితే తండ్రిని కూడా చూసినట్టే అని మాట్లాడు. అర్థమవుతుందా? మీకు అర్థమైందని నేను నమ్ముచున్నా. చాలా మందికి తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరు వేరు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది చాలు మనకి సింపుల్గా అర్థమవుతుందా? ఆది యందు వాక్యం అన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా సత్యస్వరూపుగా ఈ లోకానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే యేసు ప్రభు. ఆది యందు మనం చూస్తున్నట్టే ఆది కాండంలో అక్కడ ఏమంటాడు, ముగిస్తున్నాను ఈ మాట చదివేసి, ఆది యందు దేవుడు భూ ఆకాశమును సృజించెను, భూమి నిరాకరముగాను సున్నముగాను ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచూ ఉండెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? పలికాడు తండ్రి, ఆ వాక్కు వెలుగు కమ్మని పలకగా ఆ వాక్కు వెలుగు కలిగజేసింది. అర్థమవుతుంది? ఆ దినంలో కూడా జనాలపైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉంది. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి నుంచి కాదు, భూమి పుట్టక ముందు నుంచే, యేసు ప్రభు ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎప్పటి నుంచో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుని శక్తి. చూడండి, చివరికి ఒక మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయండి. ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఈ మాట చెప్పేసి ముగిస్తాను. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగు అనగా సత్యస్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించును. సత్యస్వరూపి ఆత్మగా పరిశుద్ధ ఆత్మ. సత్యస్వరూపి అంటే ఎవరు? నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవనం అంటాడు యేసు ప్రభు. ఆయన ఆత్మ. అర్థమవుతుందా? తండ్రి దగ్గర నేను మీకోసం విజ్ఞాపన చేస్తున్నాను, వేడుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక స్థానంలో ఆయన తండ్రిగా ఉన్నాడు, ఒక స్థానంలో ఆయన వేడుకుంటూ ఉన్నాడు, ఒక స్థానంలో ఆయన మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన ఆత్మ. హల్లెలూయా. అర్థమవుతుందా? మనిషికి ప్రాణము, ఆత్మ, దేహము. ఈ ప్రాణము, ఆత్మ, దేహము అన్ని కలిపితేనే మానవుడు. ఏది లేకపోతే మానవుడు అంటారా? శవం అంటారు కదా. మానవుడు అంటారా? శవం అంటాడు. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉన్నారు. మేఘంలో నుంచి ఏ విధంగా అయితే ఉరుములు, మెరుపులు, అలాగా వర్షం వస్తూ ఉందో, అలాగే దేవునికి మహిమకరంగా వాళ్ళ ముగ్గురు కూడా తండ్రి, కుమారుడు,
పరిశుద్ధాత్మ దేవుడు శక్తి, త్రిత్వం ఒకరే. హల్లెలూయా. కొంతమందికి డౌట్, యేసు ప్రభు అంతకుముందు లేడు కదా, ఆయన ఎప్పుడు నుంచో ఉన్నాడని వాక్యం. కొంతమందికి డౌట్, పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో కదా, పాత నిబంధనలు లేదు కదా. పాత నిబంధన నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనగా దేవుని శక్తి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. ఇదిగో నేను వెలుచున్నాను, మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. నా ఆత్మ ఏలబడితో మీరు నడుస్తారు. నా ఆత్మ మీకు తోడుగా ఉంటుంది. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ. అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ అన్న, యేసు ప్రభు అన్న, తండ్రి అన్న ముగ్గురు ఒక్కరే, ఒకటే. అని అన్నాడు కదా, తండ్రిని మాకు పరిచయం చేయమంటే నన్ను చూడలేదా మీరు అంటాడు. కనుక చాలా మందికి ముగ్గురు వేరు వేరా మాట్లాడతారు. ముగ్గురు వారు వేరు కాదు, కరే. కనుక దేవునికి మహిమకరముగా తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకైక దేవుడు. ఓకే, ప్రార్థిస్తున్నామా? స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు త్రిత్వము గురించి నాయన కొన్ని విషయాలు మాకు తీటగా చూపించినందుకు, మాట్లాడినందుకు మీకు వందనాలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనండి మాకు తెలియజేసినటువంటి విధానం చూపిస్తున్నా. ఇంకా నీ జనులకు మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా ఆత్మీయతలో వారిని నడిపించి బలపరిచి దీవించమని, వారి కుటుంబాలకు, వారి పిల్లలకి సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించండి. ఈ వర్తమానం ఎంతమంది విన్నారో వారందరినీ బలపరచండి. మంచి ఆరోగ్యములతో నింపండి. సంతోషం, సమాధానం, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించి నామని ఇచ్చించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.